ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ చేరవేస్తున్న ప్లాటో యాజమాన్య బృందానికి మనసారా మరొకసారి నమస్కారం. ఎందుకంటే ఈనాటి కమర్షియల్ బిజినెస్లో చాలామంది కమర్షియల్గా ఆలోచించి అలా ముందుకెళ్తారు, కానీ అలా కాకుండా లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వలన ఎంతోమంది రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరూ కూడా కొద్దిమంది సబ్జెక్టుకు దూరం అయిపోయారనే లక్ష్యంతో ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్లు రావచ్చు అనే ఉద్దేశంతో ఈ తెలుగు విద్యార్థులకి డైలీ కరెంట్ అఫైర్స్ని అందించాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ ఒక కీలకంగా ఒక కింగ్ మేకర్గా పనిచేస్తుంది. కాబట్టే మీ అందరికీ చేరవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్లాటో యాజమాన్యం నా ద్వారా ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, టుడే ఆగస్టు 8వ తేదీ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 8 నాటికి క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి 78 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఎందుకు ఈ క్విట్ ఇండియా ఉద్యమం రావాల్సిన అవసరమే ఉంది? ఎందుకు ఈ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది సార్ అంటే, దీనిపైన ఎగ్జామ్లో ఏ టైపులో అడగపోతాడు సార్ అంటే, ఒక 2020 ఆగస్టు 8 నాటికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్నేళ్ళు కంప్లీట్ అయింది? లేదా క్విట్ ఇండియా ఉద్యమం జరిగే నాటికి అప్పుడున్న ఇక బ్రిటిష్ వైస్రాయ్ ఎవరైనా లార్డ్ లిన్లిత్గో జిఎస్ పరంగా అడుగుతాడు సార్. క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగే నాటికి ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించిన యొక్క మహిళ పేరేమిటి? ఈ విధంగా అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్, ఒక క్విట్ ఇండియా ఉద్యమం జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే, 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది సార్. ఆ మూమెంట్లో 1942లో భారతదేశానికి ఒక క్రిప్స్ నాయకత్వంలో ఒక బృందం వచ్చింది. ప్రజెంట్లీ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత మీ భారతదేశానికి మేము స్వాతంత్రాన్ని ఇచ్చి తిరిగి వెళ్తామని చెప్పి అన్నప్పుడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని విమర్శిస్తూ ఒక బ్యాంకు చెక్కు మీద సిగ్నేచర్ లేని లాంటిది, అలాంటి ఉద్యమం అంటే అలాంటి యొక్క రాయబారం అని చెప్పి ఆ క్రిప్స్ రాయబారాన్ని ఇక్కడ విమర్శిస్తూ డూ ఆర్ డై నినాదంతో 1942 ఆగస్టు 8 నాడు ముంబై నగరంలో క్రాంతి మైదానంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ప్రారంభిస్తున్నప్పుడు ఈ ఉద్యమ సందర్భంలో గాంధీజీని బ్రిటిష్ పోలీస్ యంత్రాంగం అరెస్టు చేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, ఒక మరణం తర్వాత భారతరత్న అవార్డు కూడా ఈమెకు 1997లో భారత ప్రభుత్వం ప్రకటించింది సార్. క్విట్ ఇండియా ఉద్యమం రాణి అని పిలుస్తున్నాం సార్. ఆమె ఎవరు సార్? అరుణ ఆసఫ్ అలీ. అరుణ ఆసఫ్ అలీ సార్ క్విట్ ఇండియా ఉద్యమం రాణి అని పిలుస్తున్నాం సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన సంఘటన, ఒక ట్రైబల్, ఒక వెనుకబడిన తరగతుల నుంచి వచ్చి ఈరోజు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మనకి గిరీష్ చంద్ర ముర్మ. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 8వ తేదీ నాడు రేపు కాంపిటీట్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ సార్. ఈయన గురించి లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఎగ్జామ్లో అడగబోతాడు సార్. ఈయన గురించి
చాలా ఇంపార్టెంట్. 2020 ఆగస్టు 8 నాడు ఈ దేశానికి 14వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ లేదా కాగుగా ఈరోజు రాష్ట్రపతి భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి గిరీష్ చంద్ర ముర్మా. ఈ గిరీష్ చంద్ర ముర్మా సార్ 1959లో ఒడిషా రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి. ఇతను ఇక్కడ ఒక ఒడిషా రాష్ట్రం చెందిన వ్యక్తి, సంతాల్ అనే యొక్క ట్రైబల్కి చెందిన వ్యక్తి గిరీష్ చంద్ర ముర్మా. 1985 ఐఏఎస్ యొక్క బ్యాచ్కి చెందిన వ్యక్తి సార్. ఇతను ఒక గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ సార్. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రధానమైన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, వివిధ శాఖల్లో విధులు కూడా సమర్థవంతంగా నిర్వహించిన అధికారి. కాబట్టే 2019 అక్టోబర్ 31 నుండి 2020 ఆగస్టు 6 వరకు కూడా జమ్మూ కాశ్మీర్కు ఒక లెఫ్టినెంట్ గవర్నర్గా మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఇతను. ఈరోజు ఆగస్టు 8 నాడు 14వ భారత కాగ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 148వ ఆర్టికల్ ఇది కాగ్ గురించి వివరిస్తుంది. 65 ఏళ్ళు నిండిన తర్వాత ఆయన పదవి విరమణ చేయవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాయి, ఏ శాఖలో సమర్థవంతమైన నిధులు కేటాయిస్తున్నారు, ఎక్కడ ఖర్చు జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అక్కడ లెక్కల రూపంలో రాష్ట్రపతికి నివేదికను సమర్పించడం జరుగుతుంది సార్. భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇతని కంటే ముందు 1965 యొక్క ఐఏఎస్ బ్యాచ్ చెందిన వ్యక్తి రాజీవ్ మహర్షి ఉండే. ఈ రాజీవ్ మహర్షి స్థానంలో గిరీష్ చంద్ర వర్మ బాధ్యతలు స్వీకరించడం జరిగింది సార్. ఒక 148 ఆర్టికల్ కాగ్ గురించి వివరిస్తుంది సార్. ఒకటి అంటున్నాం, రష్యా, రాజస్థాన్, అనంతపురం, భద్రాద్రి, కొత్తగూడెం. ప్రపంచ విస్తీర్ణంలో రష్యా ఫస్ట్, ఇండియాలో రాజస్థాన్, ఏపీలో అనంతపురం, తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం సార్. 4 అంటున్నాం సార్. బ్లాక్ మనలో ఇండియా 4వ స్థానం. 8 అంటున్నాం సార్. ఇండియాలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సార్. 8 పక్కన పెడుతున్నా సార్. 148 ఆర్టికల్ ఇక్కడ ఏమంటున్నాం, ఇండియాలో కాగ్ గురించి వివరిస్తుంది. భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి నియామక 148 క్లాస్ 1. ఇక్కడ నేను 8 పక్కన పెడుతున్నా సార్. ఏముంది ఇప్పుడు 14 అంటే ఏం గుర్తు రావాలి? ప్రజెంట్ ఎగ్జామ్లో ఏమంటాడు, 2020 ఆగస్టు 8 నాడు భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన గిరీష్ చంద్ర ముర్మా ఇండియాకు ఎన్నవ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అవుతాడు. ఎన్నో వ్యక్తి 14. ఈ 148 ఆర్టికల్లోనే 14 ఉంది. 14 ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్న సార్. ఎన్నో వ్యక్తి అయినా ఇండియాకు 14. ఇదే 14 అంటున్నాం. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం చేసింది? 14. నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంత? 14. రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది నియమిస్తుండు? 14. ఓకే, గిరీష్ చంద్ర ముర్మా ఇండియాకి ఎన్నవ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇతను? 14వ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా. ఓకే, 14 ఇందులో ఉంది సార్. బిట్టు ఎక్కడో లేదు, ఇట్లా కూడా ఉపయోగించుకోవాలి. బిట్టు ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ వచ్చేసి 2020 ఆగస్టు 8 నాడు గిరీష్ చంద్ర ముర్మా ఇండియాకి ఎన్నో కాగ్గా నియమితులయ్యాడు. నీకు కాగ్ సంబంధించిన ఆర్టికల్ గుర్తుంది,
కానీ ఎన్నో కాగంటే మర్చిపోయాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓహో! 148 ఆర్టికల్ ఇది కాగ్ గురించి వివరిస్తుంది కదా! 8 పక్కన పెడితే ఏముంటది? 14. ఓహో! ఈయన ఇండియాకి 14వ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కదా! ఇది సార్ బిట్ ఎగ్జామ్‌లో క్యాచ్ చేసేది. ఈ టైపులో నీకు గుర్తు రావాలి సార్. ఈ విధంగా. ఇంకేమంటాడు సార్? ఈ క్రింది వానిలో గిరీష్ చంద్ర ముర్ముతో సంబంధించింది ఏది? గుజరాత్ ఐఏఎస్ క్యాడర్ గుర్తు రావాలి. గుజరాత్లో పనిచేసిన విధులు గుర్తు రావాలి. ఈయన సొంత రాష్ట్రం గుర్తు రావాలి. ఈయన ఏ తెగ గుర్తుకు రావాలి. మొన్నటి వరకు ఈయన ఏ పదవిలో ఉండవు గుర్తు రావాలి. ఆ టైపులో అడిగితే ఏ విధంగా అడిగినా కూడా బిట్టు క్యాచ్ చేయగలగాలి సార్. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం ఆగస్టు 8 నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజే ఆఫ్ఘనిస్తాన్లో నూతన భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి రుద్రేంద్ర టండన్. ఈ రుద్రేంద్ర టండన్ సార్, లాల్జీ టండన్ వేరు, ఈయన వేరు సార్. లాల్జీ టండన్ అంటే రీసెంట్లీ జూలైలో మరణించిన మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. ఈయన రుద్రేంద్ర టండన్ సార్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో నూతన భారత రాయబారిగా నియమితయ్యారు. 1994 ఐఎఫ్ఎస్ బ్యాచ్ చెందిన వ్యక్తి తను. ప్రజెంట్లీ తను సౌత్ ఈస్ట్ అసోసియేషన్ విభాగంలో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తుంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి సార్ ఇతను. ముఖ్యంగా సార్ మరొకటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్. ఒక 2020 సంవత్సరము రేపు ఆదివారం నాడు అంటే సార్ ఆగస్టు 9వ తేదీన శ్రీలంక దేశానికి 4వసారి ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి మహేంద్ర రాజపక్సే. ఒక డైనమిక్ పర్సన్ మహేంద్ర రాజపక్సే. ఇతను 2005 నుండి 2015 వరకు శ్రీలంక కంట్రీకి ప్రెసిడెంట్గా పనిచేసిన సందర్భంలోనే శ్రీలంకలో ప్రాంతీయ తీవ్రవాద సంస్థ అయిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థను నిర్మూలించడంలో దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి మహేంద్ర రాజపక్సే. ఈయన ఆధ్వర్యంలోనే 2020 ఆగస్టు 5 నాడు శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో 225 స్థానాలకి ఈయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ 145 స్థానాల్లో విజయం సాధించి రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం సార్ వచ్చేసి. ప్రపంచ చరిత్రలోనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒక దేశానికి ప్రెసిడెంట్ ప్రధానిగా ఉన్నారంటే వీళ్ళే సార్. గొట్టాబాయ్ రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడు, మహేంద్ర రాజపక్సే శ్రీలంక ప్రధాని. ఈయన గురించి రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఏ టైపులో అడిగిన బిట్ క్యాచ్ చేయాలి సార్. మరొకటి సార్ ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా సార్ 2020 సంవత్సరము ఆగస్టు 8వ తేదీ నాడు అతి చిన్న కంట్రీ అయిన మారిషస్ దేశం సార్. ఈ మారిషస్ క్యాపిటలే పోర్ట్ లూయిస్ సార్. మారిషస్ క్యాపిటల్. ఈరోజు మారిషస్ కంట్రీలో పర్యావరణ అత్యవసర పరిస్థితిని ఈ దేశం విధించింది సార్. 2020 ఆగస్టు 8 నాడు ఏ దేశంలో అత్యవసర పర్యావరణ పరిస్థితి అమల్లోకి వచ్చిందంటే మారిషస్ కంట్రీ సార్. ఎందుకు ఈరోజు ఇక్కడ అమల్లోకి రావడం గల కారణం ఏమిటి సార్ అంటే ఇక్కడ మారిషస్ దేశం నుండి జపాన్కి సంబంధించిన యొక్క నౌకలో 4000 టన్నుల యొక్క చమురు సింగపూర్కు వెళ్తుంది. ఈ యొక్క నౌక
మొత్తం కూడా చిల్లు పట్టిపోయింది, బీటలు బారింది, నౌక ప్రమాదంలో ఉంది. ఈ నౌక నుండి లీకేజ్ అయిపోయింది, చమురు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతుంది. దీని చుట్టుపక్కల ఉన్న యొక్క జీవరాశి కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే వచ్చేసి అక్కడ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈరోజు మార్షిష్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవింద్ జగన్నాథ్ ఫ్రాన్స్ ప్రభుత్వం యొక్క సాయాన్ని కోరడం జరిగింది సార్. ఈ లీకేజ్ అయిన యొక్క చమురును నిర్మూలించాలంటే మీరు సహకరించండి. మా దగ్గర ఆ యొక్క పరిజ్ఞానం లేదు, ఆ పరిస్థితి మా దగ్గర లేదు, కాబట్టి మీరు యొక్క ఏదైనా మాకు కావాల్సిన యొక్క త్వరితగతిన యొక్క చమురు లీకేజ్ అవుతున్న ఓడను మీరు అక్కడ పరిశీలించి దాన్ని క్లోజ్ చేసే విధంగా మాకు సాయం చేయండి అని చెప్పి ఈరోజు కోరడం జరిగింది సార్. ఎందుకు మరి ఫ్రాన్స్ను కోరడం జరిగింది? ఇక్కడ మార్షిష్లో రియూ1 అనే ఒక దీవి ఇది మార్షిష్లో ఉంది. ఈ దీవిలో ఫ్రాన్స్ యొక్క సైన్యాలు ఇక్కడ ఉండడం కోసం ఈ ప్రాంతాన్ని ఇక్కడ లీజుకు తీసుకోవడం జరిగింది సార్. భారత్ మార్షిష్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రీసెంట్లీ ఈ మధ్యనే 2020 సంవత్సరం జూలై 31 నాడు ఒక భారత సహకారంతో మార్షిష్లో నిర్మించిన సుప్రీంకోర్టు భవనాన్ని నరేంద్ర మోడీ, ఈ దేశ యొక్క ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఇద్దరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ ఎలా ఆడతాడు సార్? 2020 సంవత్సరం ఆగస్టు 8 నాడు ఏ దేశంలో పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఈ మధ్యన భారత సహకారంతో ఏ దేశంలో ఒక సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించడం జరిగింది? ఈ టైపులో ఆడతాడు సార్ రేపు ఎగ్జామ్లో వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఇక్కడ లెబనాన్ క్యాపిటల్ బీరూట్ కంట్రీలో, లెబనాన్ రాజధాని బీరూట్లో ఒక బీచ్ పక్కన ఒక గోదాములో దాచి ఉంచిన 2750 టన్నుల యొక్క అమోనియం నైట్రేట్ ఇక్కడ ప్రేలుడు జరగడంతో కొన్ని వందలాది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు ప్రమాదం జరిగింది ఇక్కడ. అలాంటి ప్రమాదాన్ని పూడ్చడానికి, అలాంటి యొక్క ఇబ్బందుల్లో ఈ దేశానికి సాయంగా ఐక్యరాజ్యసమితి ఇప్పటి వరకు $15 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఈరోజు యాక్చువల్గా అంత ముందుకు ఆ దేశంలో వైద్య ఆరోగ్యం కోసం, ఆ దేశంలో ప్రజల సంక్షేమం కోసం $9 మిలియన్ ఆర్థిక సాయం చేస్తే ఈరోజు ఆగస్టు 8 నాడు $6 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది సార్ లెబనాన్ కంట్రీకి. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఇంపార్టెంట్ సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 8 నాడు ఐక్యరాజ్యసమితి ఏ దేశానికి సాయంగా $6 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది? లేదా ఇప్పటివరకు లెబనాన్ కంట్రీకి ఐక్యరాజ్యసమితి ఎన్ని మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది? ఈ మధ్యనే అతిపెద్ద అమోనియం నైట్రేట్ పేలుడు ఏ కంట్రీలో ఈ ప్రమాదం జరిగింది? ఇలా అడగబోతున్న బిట్టు ఉంటుంది సార్. వచ్చేసి ఈ టైపులో అడిగే అవకాశం సార్. మరొకటి సార్, ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్లో అత్యధికమైన మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ సార్. ఒక బీజేపీ యొక్క మంచి పాములో ఉన్న యొక్క లీడర్ ఇతను. ఏంటి ఇంపార్టెంట్ సార్ అంటే 2020 సంవత్సరము ఆగస్టు 8వ తేదీ నాడు ఇండియా టుడే వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు ది మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో
ది మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించారు. 19 రాష్ట్రాలలో 97 అంటే నియోజకవర్గాల్లో ప్రజల నుండి వివిధ రకాల యొక్క సమాచారాన్ని సేకరించి ఈ జూలై మాసంలోనే, ఎన్నో నెలలు కాదు, ఓన్లీ జూలై మాసంలో, ఈ మధ్యకాలంలో జూలైలోనే ఈ దేశంలో అత్యంత అంటే అభివృద్ధి విభాగంలో, ప్రజలను ఆదుకోవడంలో, ప్రజలకు దగ్గర కావడంలో అత్యధికంగా ప్రజాదరణ కలిగిన యొక్క సీఎంల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఇలాంటి కష్టకాలంలో కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలకు ఎలా మనం అండగా నిలబడాలని చెప్పి ముందుకు పోతున్న యొక్క ఆదర్శవంతమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ సార్. సెకండ్ పర్సన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. థర్డ్ పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫోర్త్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరు సార్? ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అంటే మమతా బెనర్జీ సార్, వెస్ట్ బెంగాల్ సీఎం. మరి టాప్ 10లో తెలంగాణ సీఎం స్థానం ఎంత సార్ అంటే 9వ స్థానం ఉంది సార్, కేసీఆర్. ఒక 2020 సంవత్సరం ఓన్లీ జూలై సంవత్సరం యొక్క డేటా ప్రకారం చూస్తే ఈ దేశంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఫస్ట్ ఎవరు అంటున్నాం? యోగి ఆదిత్యనాథ్. ఓకే, కేసీఆర్ ఎన్నో స్థానం అంటున్నాం? 9. జగన్ ఎన్నో స్థానం అంటున్నాం? 3. మొత్తం అయింది ఇప్పుడు 193. యుఎన్ఓలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 193 దేశాలు ఉన్నాయి యుఎన్ఓలో వచ్చేసి. ఇక్కడ ఇలా కూడా పెట్టి గుర్తురావాలి సార్. కేసీఆర్ 9వ స్థానం, జగన్ థర్డ్ ప్లేస్, ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్ 1, 9, 3 కలిపి రాస్తే యుఎన్ఓ యొక్క టోటల్ కంట్రీస్ సార్ ఇవి. ఇది సార్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకో ఎగ్జాంపుల్ సార్, కేసీఆర్ 9వ స్థానం, నితీష్ కుమార్ 5వ స్థానం, మమతా బెనర్జీ 4వ స్థానం, జగన్ థర్డ్ ప్లేస్, కేజ్రీవాల్ 2వ స్థానం, యోగి ఆదిత్యనాథ్ 1వ స్థానం. ఒక నెంబర్ తీసుకున్నప్పుడు 9 ఎవరు, 5 ఎవరు, 4 ఎవరు, 3 ఎవరు, 2 ఎవరు, 1 ఎవరు, 6 ఎవరు, 7 ఎవరు, మన మొబైల్ నెంబరే సార్. మన మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పెట్టి తెలుసుకోవచ్చు. నెంబర్ చెప్పమని నేను చెప్తుంటాం. మన బస్సులో వెళ్తుంటాం, APZ 324 అని చెప్పి బస్సు నెంబర్ ఉంటుంది. మనం ముందు వెళ్తున్న బస్సు వెంబడి పాలిటీ పెట్టి గుర్తు రావాలి. 3 ఆర్టికల్ ఏంది, 2 ఆర్టికల్ ఏంది, 4 ఆర్టికల్ ఏంది, 32 ఆర్టికల్ ఏంది, 24 ఆర్టికల్ ఏంది, 324. ఇది సార్ కాంపిటేటివ్ ప్రిపరేషన్. ఈ లెవెల్లోని ప్రిపరేషన్ ఉండాలి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రేపే వ్యవసాయ రంగం 2020 సంవత్సరం ఆగస్టు 9 నాడు రేపు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక ఫైనాన్స్ అంటే ప్రత్యేక 17,000 కోట్ల రూపాయలతో ఆర్థిక నిధిని కూడా వ్యవసాయ రంగం మౌలిక సదుపాయాల ఫైనాన్స్ నిధిని 17,000 కోట్ల రూపాయలతో రేపు రైతాంగానికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రైతులకు కావాల్సిన అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు సార్. ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పులోనే చనిపోతున్న సంఘటన సార్. రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరుకో ముందుకే రైతు దళారుల చేతిలో, వడ్డీ వ్యాపారస్తుల చేతిలో అనేక రకాలుగా మోసానికి గురవుతుంది. కాబట్టి అందుకే ఈ రైతు యొక్క కన్నీరు చూడొద్దు, రైతులో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతోనే రేపు నరేంద్ర మోడీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంఘటన సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా 2020 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన ప్రపంచంలో $100 బిలియన్ యొక్క సంపద కలిగిన వారి జాబితాలో థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అంటే ఎవరు సార్? యొక్క థర్డ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అంటే జూకెన్బర్గ్. ఒక ఫేస్బుక్ ఫౌండర్ జూకెన్బర్గ్ సార్. ఈయన నికర ఆదాయం $162 బిలియన్ సార్. ఈ మధ్య టిక్ టాక్ను అక్కడ యాప్ను కొన్ని దేశాలు నిషేధించడంతో, బ్యాన్ చేయడంతో ఈరోజు ఫేస్బుక్ అత్యధికంగా లాభాలు పొందుతుంది. ఒక 2004 సంవత్సరంలో అమెరికా దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో 2004లో అమెరికా దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీలో నాన్ బోర్డర్గా ఉన్నప్పుడు జూకెన్బర్గ్ ఫేస్బుక్ను కనుక్కుంటే ఆ ఫేస్బుక్ను స్టార్ట్ చేసిన రోజు నెల రోజుల వరకు కూడా ఒక్కరు కూడా ఖాతా తెరవలేదు వచ్చేసి. ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఎవడేం డాన్స్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఫేస్బుక్ వినియోగదారులు కలిగిన కంట్రీ అంటే భారతదేశం సార్. సెకండ్ అమెరికా దేశం సార్. ఫేస్బుక్ను కనుక్కున్న అమెరికానే సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. ఒక 2020 ఆగస్టు 8 నాటికి ప్రపంచంలో $100 బిలియన్ క్లబ్లో చేరిన మూడో వ్యక్తి ప్రపంచంలో అంటే జూకెన్బర్గ్ సార్. ఫస్ట్ అంటే ఆయన అమెజాన్ కంపెనీ CEO జెఫ్ బెజోస్ సార్. సెకండ్ బిల్ గేట్స్ సార్. మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO బిల్ గేట్స్. జెఫ్ బెజోస్ $180 బిలియన్, బిల్ గేట్స్ $121 బిలియన్, జూకెన్బర్గ్ $102 బిలియన్. ఈ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అంటే సార్ ఇక్కడ ఒక బిలియన్ అంటే $100 బిలియన్ క్లబ్లో చేరడానికి దగ్గరలో ఉన్న వ్యక్తి అంటే మన ముఖేష్ అంబానీ సార్. ముఖేష్ అంబానీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 8 నాడు ప్రపంచంలో $100 బిలియనియర్ క్లబ్లో చేరిన యొక్క వ్యక్తి ఎవరైనా లేదా ఈ క్రింది వారంలో ప్రపంచంలో $100 బిలియన్ క్లబ్లో ఉన్నవారు ఎవరు? ఈ టైప్లో అడుగుతారు సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ నాడు ఏంటి సార్ అంటే గతంలో 1.5 సంవత్సరాల క్రితము పాకిస్తాను వివిధ దేశాలకు చాలా అప్పుల్లో ఉంది. అలాంటి పాకిస్తాన్ దేశానికి అప్పులు తీర్చుకోవడం కోసము $3 మిలియన్ ఆర్థిక సాయాన్ని సౌదీ అరేబియా రుణాన్నిచ్చింది. సౌదీ అరేబియా ఈ రుణాన్ని ప్రకటించింది పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ యొక్క విధానాలు నచ్చక అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు ఇచ్చే రుణాన్ని మనం తగ్గించుకోవాలి, కరోనా మూమెంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి, లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే లక్ష్యంతో
వివిధ దేశాల మనం ఏ విధంగా రుణాలు ఇచ్చామో ఆ రుణాలు మనం రాబట్టుకోవాలని చెప్పి పాకిస్తాన్ దేశం మీద తీవ్రమైన ఒత్తిడి చేయడంతో ఈరోజు సౌదీ అరేబియాకు $1 మిలియన్ యొక్క అప్పును కూడా $3 మిలియన్ $1 మిలియన్ యొక్క రుణాన్ని కూడా ఇవ్వడం అంటే చెల్లించడం జరిగింది. ఇంకా $2 మిలియన్ యొక్క మరి రుణ బాకీ ఉంది సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కంటే. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒక భారతదేశం పక్క నుండి వచ్చేసగడ ఒక ఇరు దేశాల మధ్య ఒక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను ఒక ఆర్థిక విధానాన్ని రూపొందించాలని చెప్పి ఒక ఆర్థిక మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆగస్టు 8 అంటే 8వ తేదీన చైనా అధ్యక్షుడు పాకిస్తాన్కు పిలుపునివ్వడం జరిగింది సార్. ఎగ్జామ్లో మనకి ఏమంటాడు సార్, ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్ నిర్మాణం జరుగుతుంది, ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది, ఈ లెవెల్లో ఎగ్జామ్లని పడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ అందరం చూస్తుండగానే భయంకరమైన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు నిన్న 7వ తేదీన కోజికోడ్లో రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఎయిర్ ఇండియాకి చెందిన యొక్క విమానం రెండు భాగాలుగా విడిపోయి కొలాప్స్ అయింది సార్. ఆ పైలట్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి, అందులో ఉన్న ప్రయాణికులు కాపాడడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. చివరికి ఈ విమానం నడుపుతున్న పైలటు దీపక్ సాంతే. ఈ దీపక్ సాంతే గతంలో బోయింగ్ విమానాలు నడిపిన అనుభవం కలిగిన వ్యక్తి. వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ 5వ విడత మిషన్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుండి కేరళ రాష్ట్రానికి తీసుకొస్తున్న అంటే ప్రయాణికులు తీసుకొస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. 21 మంది ఇప్పటికి చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది సార్. ఈ దేశంలో ఒక టేబుల్ ఆకారంలో నిర్మించబడిన ఎయిర్పోర్ట్లు 3 రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఒకటి కేరళ ఒకటి కోజికోడ్, కర్ణాటకలో మంగళూరు, సిక్కింలో లెంగ్యూ, ఈ ప్రాంతాల సార్ వచ్చేసి. అలాంటి పరిస్థితుల్లో ఘోరమైన సంఘటన జరిగింది సార్ ఈ యొక్క కేరళ స్టేట్లో. ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 8వ తేదీ నాడు నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి, ఒక మహారాష్ట్రం చెందిన వ్యక్తి, అభివృద్ధి అనేది అక్కడ సంస్థలను ఏర్పాటు చేస్తే కాదు, అభివృద్ధి అనేది ఆయా వర్గాలు డెవలప్ అయితే కాదు, అట్టడుగు స్థాయి వర్గాల్లో ఉన్న వారికి కావాల్సిన ఉపాధి కల్పించాలి, అలాంటి వర్గాల వారు కూడా ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఆయా అట్టడుగు వర్గాల వారికి కావలసిన వారిని పరిశ్రమల్లో స్థాపించి ప్రోత్సహించి వారికి కావలసిన ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గిపోతాయని చెప్పి ఈరోజు ఈయన ఒక
ఇండియా ఇండస్ట్రీస్ సంస్థ యొక్క 75 సంవత్సరాల యొక్క వార్షిక వేడుకల్లో పాల్గొని ఈ పిలుపునివ్వడం జరిగింది సార్. ఒక వచ్చేసి ఇక్కడ సార్ CII కాన్ఫెడరేషన్ ఇండియా ఇండస్ట్రీ యొక్క సంస్థ 75 సంవత్సరాల యొక్క వేడుకలు ఈరోజు నితిన్ గడ్కరీ పాల్గొన్న సంఘటన సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు, ఈ క్రింది వాళ్ళలో ఏ సంస్థ 75 సంవత్సరాల ఈ మధ్య వార్షిక వేడుకలు నిర్వహించుకుంది? ONGCనా, విశాఖలో హిందుస్థాన్ షిప్యార్డా, బెల్లా, లేదా HAL, లేకుంటే CIIఏనా? ఇలా అడుగుతారు సార్. ఒక క్రీడారంగం కరెంట్ అఫైర్స్ పెట్టి సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 8 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. యాక్చువల్గా 2020లో T20 టోర్నమెంట్ ఇది ఆస్ట్రేలియాలో జరగాలి. కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఈ యొక్క T20 మ్యాచ్ని నిలిపివేయడం జరిగింది సార్. వాయిదా పడింది. రేపు 2021లో భారతదేశంలో T20 టోర్నమెంట్ కూడా జరగబోతుంది. 2022లో T20 టోర్నమెంట్ ఇది ఆస్ట్రేలియా దేశంలో జరగబోతున్నది. రేపు 2021లో న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో జరగవలసిన ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను 2022లో నిర్వహించబోతున్నారు సార్. 1 year ఆలస్యంగా జరగబోతుంది. ఎందుకంటే షెడ్యూల్, దాంతోపాటు కరోనా వైరస్ అన్నీ కూడా ఈ మధ్య కొన్ని క్రీడలు కూడా పోస్ట్ పోన్ కావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా ఒక 2023లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, ఈ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం లేదా అరుణ్ జైట్లీ స్టేడియంగా ఈ మధ్య పేరు మార్చారు సార్. ఇక్కడ యథావిధిగా వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతుంది. ఒకటి భారత క్రికెట్ కౌన్సిల్ వివిధ క్రికెట్ కౌన్సిల్స్కు ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ ప్రకటన కూడా చెప్పడం జరిగింది సార్. మరి ముఖ్యంగా వచ్చేసారి ఇక్కడ రేపు సెప్టెంబర్ నుండి దుబాయ్లో జరగబోతున్న 13వ సీజన్ IPL టోర్నమెంట్ యథావిధిగా జరుగుతుందని కూడా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ క్రీడాపరంగా కరెంట్ అఫైర్స్లో అడగబోతున్న బిడ్డేం సార్, T20 టోర్నమెంట్ ఇండియాలో ఏ ఇయర్లో జరగబోతుంది? ఇటీవల రద్దయిన T20 టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో ఎప్పుడు జరగబోతుంది? న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ ఇయర్లో జరగబోతుంది? 2023లో ఇండియాలో ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ జరగబోతుంది? 13వ IPL టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది? ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. 105 దేశాలు ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్యన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా శశాంక్ మనోహర్ ఆయన రాజీనామా చేయడం జరిగింది. పదవీ కాలం కూడా అయిపోయింది. ఇంకా న్యూ ప్రెసిడెంట్ ఎన్నుకోలేదు. టుడే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ CEO మన్ను సాయిని, ఈ మన్ను సాయిని కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ ఇతను. ఇది సార్ టుడే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా టుడే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సార్. మనకు అడిగితే గిరీష్ చంద్ర ముర్మా కానీ,
ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబారి రుద్రేంద్ర టండన్ కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రేపు ప్రారంభం కాబోతున్న వ్యవసాయ రంగం మౌలిక సదుపాయాల ఆర్థిక నిధి కానీ, ఈ మధ్య పోస్ట్ పోయిన అనేక క్రికెట్ మ్యాచెస్ కానీ, క్విట్ ఇండియా ఉద్యమం, వీటి మీద ప్రధానంగా ఎగ్జామ్లో మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇంకా ఏ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి సార్. టైం వేస్ట్ చేసుకోకండి. ఒక ప్లాన్ పరంగా ముందుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ వితిన్ కొన్ని రోజుల్లోనే మీకు అందిస్తున్న కరెంట్ అఫైర్స్ మీద కూడా ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. గ్రాండ్ టెస్ట్ కూడా ఉండబోతుంది సార్. కాబట్టి బాగా వినండి. ఒక ఇంపార్టెంట్ బిట్స్ వచ్చినప్పుడు ఒక నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ కరెంట్ అఫైర్స్ ఇది 2020లో ఎలాంటి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంతగా ఏపీ తెలంగాణలో జరగలేదు. కాబట్టి మరి ప్రధానంగా వచ్చేసి మీరు ఏ పోటీ పరీక్షకైనా టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ నుంచి తప్పితే బిట్టు బయటికి పోసారు. ఈ లెవెల్లో మీరు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీద ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ ద్వారా మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.